హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణీత్ గేమింగ్ యూనివర్స్ అన్నమాట. సో ఇది మైండ్ క్రాఫ్ట్ వీడియో పార్ట్ 2 గైస్. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే చూసేయండి, ప్రణీత్ గేమింగ్ యూనివర్స్ ఛానల్లో ఉంటుంది. సో ఈ పార్ట్లో మనం ఏం చేయబోతున్నాం అంటే, పార్ట్ 1లో చెప్పినట్టుగా ఇల్లు కట్టుకుందాం. ఇల్లు కట్టుకునే ముందు మనం వర్షం పడడం మొదలైంది. బే యార్, ఇప్పుడే పడాలి వర్షం. అసలు వర్షం అయిపోయింది. ఇదేంది మ్యాజిక్? ఓహో ఓహో మ్యాజిక్ గైస్, మ్యాజిక్. ఇప్పుడేంది ఇటు ఉంటే స్లీప్ వేయడానికి అవుతుందా? ఇదేదో ఎలకతమఫిలియా గైస్. ఇది మామూలు ఎలకతమఫిలియా కాదు, పెద్ద ఎలకతమఫిలియా. ఇటుంటేనేమో మార్నింగ్. ఇప్పుడు చూడండి, మీరు గమనించండి. ఇప్పుడు ఇద్దాటనా వర్షం స్టార్ట్ ఇచ్చా. ఇటేమో నైటు, అటేమో మార్నింగ్. ఇలాంటి మనం మైండ్ క్రాఫ్ట్లోనే చూడగలం గైస్, ఇంకెక్కడ చూడలేం. అందుకే ఇది ఒక వింత ప్రపంచం మైండ్ క్రాఫ్ట్. ఇక్కడ ఎక్కడైనా స్లీపడానికి అవుతుంది. అది చెప్పాను, ఒక సైడ్ నైట్, ఒక సైడ్ మార్నింగ్. అంటే ఇప్పుడు గమ్మగా అటు సైడ్ వెళ్తే ఒకటి, అటు సైడ్ వెళ్తే అది. ఇప్పుడు అటు సైడ్ వెళ్తే వద్దాం. అటు సైడ్ నైట్ అయి ఉంటుంది, మార్నింగ్ అయి ఉండదు, తెలుసు. అమ్మయ్యా, ఇప్పుడు సగం టెన్షన్ పోయిందయ్యా. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఇంకా ఫ్లాట్ ల్యాండ్ దగ్గరికి వెళ్ళిపోదాం. బాయ్ విలేజర్స్, బాయ్ బాయ్. ఇప్పుడు ఇంకా మనం వెళ్తానే ఉండాలి. పచ్చదనమే ఎటు చూసినా, పచ్చదనమే. లేపిస్తానమే బాబాయ్. ఓరా రీస్పాన్ పాయింట్ కూడా లేదు. అమ్మా, సచ్చినంత పని అయింది గైస్. ఏంటి డాడ్పాల్ పట్టుకొని ఉన్నాడు? ఇది నాకు కావాలి భయ్య, ఇస్తామా? బాయ్. దమ్మంట పైకి రా టాడ్పోలు. ట్రైడెంట్. ఓకే బస్, ఇప్పుడు మన ఈ వీడియోలో థార్ కూడా ఏమన్నమాట, ట్రైడెంట్ వదిలాడు బాబాయ్. ట్రైడెంట్ వదిలిండు బాబాయ్, ట్రైడెంట్ వదిలేదు. అబ్బా, కడుపు నిండిపోయింది నిజంగా. ఓయ్ రామ చిల్లక, రామ పిల్లక్క. అమ్మో, జంగిల్ భయం ఏంది? ఒక పక్క స్వాంపు, ఒక పక్క చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఒక పక్కేమో స్వాంప్ ఉంది, ఒక పక్కనేమో శాండ్ భయం ఉంది. ఇక్కడ చూస్తే జంగిలి. ఇంకా మనం చాలా సీట్లకి అలా వస్తుందంట, ఎక్కడో చూసాం. ఓకే, ఇక్కడ లాంగెస్ట్ బ్యాంబూ ఏదిరా? ఓహో ఇదా, కొట్టు. ఎందుకంటే అలా చేసుకోవడానికి అవుతుంది. నిచ్చెనలాగా ఉంటుంది చూడండి బ్యాంబూతో. ఆటోమేటిక్ స్టేర్ కేసులో ఉంటుంది చూడు, అది చేయడానికి పనికి వస్తుంది. ఇంకా ఈ మెలన్
అందరికి తెలిసిందే తినడానికి. సరే అటు సైడ్ కూడా ఇంకా మెలన్ ఉన్నట్టున్నాయే గాయ్స్. విలేజ్ కోస్ట్ అదే విలేజర్స్. మన దగ్గర ఏం వెపన్స్ లేవు, ఏమీ లేవు. వెళ్ళడం కరెక్ట్ అంటారా? నాకెందుకో వీళ్ళ కంట పడకుండా వెళ్తే బెటర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్తే కొన్ని మంచి టూల్స్ దొరుకుతాయి. కానీ ఇప్పుడు నా దగ్గర ఒక ఐడియా వచ్చింది. మంచి ఐడియా, బెటర్ ఐడియా. వావ్, వాట్ ఇస్ దిస్ 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 వాట్ ఇస్ దిస్? మెల్లగా ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే ఇక్కడ ఒక చెస్ట్ తయారు చేసుకున్నాం. ఎందుకంటే పొర్రపాటున ఐఎమ్ జస్ట్ సేయింగ్, పొర్రపాటున కానీ మనం పుట్టుకుమన్నామా చేసుకున్నవన్నీ వృధా అవుతాయి. సో అందుకే ఒక చెస్ట్ చేసుకొని మనకు వచ్చినవన్నీ ఆడ పెట్టాం అనుకోండి, అప్పుడు మనకి సేవ్కి సేవ్. బెడ్ అలాగే ఉంచుదాం. ఇలా ఇంపార్టెంట్ ఉన్నాయి చూడండి, అవన్నీ పెట్టే. ఒక్క నిమిషం, ఇవి అవసరమా? ఇదే అవసరమా? ఇంకా మనకు అవసరం లేనివేంటి? ఓకే, ఎందుకంటే మనకు పెద్ద అవసరం. రీస్పాన్ పాయింట్ సెట్ ఉండాలి కదా. సీడ్స్ కావాలా, సీడ్స్ కావాలా, సీడ్స్ కావాలా, సీడ్స్. టీం చేస్తాను ఒక దగ్గర కూర్చో. పదండి గైస్, పదండి ముందుకు పదండి. ఒక్క నిమిషం, మనకు కొన్ని బ్లాక్స్ కాదు. ఎందుకంటే ఆ విలేజర్ అవుట్ పోస్ట్లోకి వెళ్ళాలి అంటే మినిమం బ్లాక్స్ కావాలి. సో అందుకే మొత్తం పక్కా ప్లానింగ్తో వెళ్దాం. కొల్లగొట్టుకొని వచ్చేద్దాం, దుల్లగొట్టేద్దాం. పక్కా ప్లానింగ్తో వెళ్దాం, దుల్లగొట్టేద్దాం. ఇవాళ దుల్లగొట్టేద్దాం. బాబా ఈ లక్కే లక్ గైస్. మైన్ క్రాఫ్ట్ నిజంగా కదా చెప్తున్నా, లక్కే లక్. విలేజర్ మాయలకి ఎవరి దగ్గర ఉంది గైస్? మెలన్ తీసుకోవడానికి వచ్చాయా? నేను మెలన్ ఫార్మర్, మెలన్ ఫార్మర్. నాకు మీ పిల్లలు అవుట్ పోస్ట్ ముద్దు అమ్మే వద్దు. వెళ్ళిపోతారా? వెళ్ళిపోతున్నా కదా భయ్యా, వెళ్ళిపోతుంటే తరుముతున్నావు. నువ్వేం మనిషివరా? తరుముతున్నాడు వారు. నాయనో ఇడు తరుముతున్నాడు నన్ను. నాయనో ఆపాటు త్వరగా దూకేసా. అయిపోయింది.
ఇంకొస్తున్నాడు వెనకాతల. అమ్మా గైస్ ఫుల్ రీజనరేట్ అయిన తర్వాత వెళ్దాం. అమ్మ గైస్ నైట్ అయిపోతుంది. ఇక్కడే ఉన్నాడు. బెడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు రామ్సాంగ్ తయారాడు కాసాడు. నార్మల్గా ప్లేయర్ అవుట్ పోస్ట్కి వెళ్ళాలంటేనే నాకు అన్నా నేను ధోని ప్లేయర్ అవుట్ పోస్ట్ వద్దు, నేను పడుకుంటా. రాత్రి అవుతుంది, నాకు బెడ్ అవసరమే, నేను స్లీప్ వేస్తాను. జంప్. ఓ నాయన అయిపోయింది ఫసక్. అమ్మా అయిపోయింది పని అయిపోయింది. నా పనైపోయింది గైస్, నా పనైపోయింది. పీలిదర్ చేతిలో పనైపోయింది నాది. నా పని అయిపోయింది గైస్, నా పని అయిపోయింది. ఆ పీలేజర్ గాడు ఇంకా కుమ్ముతాడు ఇంకాడు. నా పని అయిపోయింది బాబోయ్, నా పని అయిపోయింది బాబోయ్. అమ్మో అనవసరంగా కాలిక దొరకల. ఇప్పుడు వరల్డ్లోకి రాగానే ఓ ఏంది ఇంకా రాత్రి రాలే అడేలా వాళ్ళన్నాడే. మన పని అయిపోయింది. సరే దా కొట్టు. నేను షార్ట్ డే. అరే ఇంకా పండుకొని నన్ను అయిపోయింది. ఒరే ఓ పక్క నువ్వు ఇంకో పక్క అందరూ నన్ను సంపు తినండ్రా, నన్ను సంపేస్తే అంతే కానీ నాకు ఈ టార్చర్ సంపేస్తే రాత్రంతా ఇలా మధ్య రాత్రంతా కొంచెం చక్కగా పరిగెత్తాడు ప్లస్ ఈరోజు నాకు ఇంకా ఏంద్రా అయ్యి చూసిన ఈ సినిమా చూసిన 1,00,000 సార్లు చూసిన అయ్యి. అమ్మా కానీ ప్లేజర్ గడిపోయింది. వస్తారా నాయన కట్లా ఏమ్రా త్వరగా ఓ బాబా. అమ్మ గురే పుల్క. అమ్మా 2 సెకండ్ల నరకం చూసిన. ఇప్పుడు ఇళ్ళకి గొడవ పెట్టేస్తే అట్లా మొదలుస్తాను వీళ్ళకి గొడవ పెట్టేస్తే అట్లా ఉంటుందో ఆలోచిస్తున్నాను. కానీ ఆ ప్లేజర్లకి కనబడితే ఒక్కరు చెప్తున్నా కదా, ఒక్కరు ఇంకా అదిగో అక్కడ ఎవడో బాబాయ్ తిరుగుతుంది. అలా కనబడకూడదు గైస్. సునామీ అలా కనబడితే ఇంకో పరిగెత్తిచ్చి ఉరికిచ్చి కొడతారు. ఉన్నాయా లేరు. అలా కనబడితే ఉరికిచ్చి కొడుతుంది. ఉరికిచ్చి ఎలా కొట్టాడు చూసారా. ఒకడున్నాడు
వెళ్తున్నాను తిరిగి వస్తున్నాను కూడా గైస్. ఈ విలేజర్ అవుట్ పోస్ట్ ముందు ఫ్రంట్ సైడ్ చూద్దాం. మన దగ్గర పాడేం లేదు. డిక్లేర్ చేస్తాను. నేను ముందుగా స్వాట్ అయినా షీల్డ్ చేయాలి అంటే ఐరన్ కావాలా? షీల్డ్ చేయాలంటే ఐరన్ కావాలా? నాకు ఇప్పుడు తెలియాలి. షీల్డ్ చేయాలంటే ఐరన్ కావాలా? ఐరన్ అక్కర్లేదని చెప్పండి. అబ్బా ఒక్కటి కావాలంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక బెస్ట్ ఐడియా చెప్తాను. ఏంటంటే పికాక్స్లు పట్టుకొని స్టోన్కి అప్గ్రేడ్ అయ్యొచ్చి విలేజర్లు మొత్తం చూడాలి కదా. అదే మన గోల్. ఏస్తున్నాను అదే మన గోల్. మిషన్ మంగళ్, మిషన్ చంద్రయాన్ అన్నీ అదే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి డిగ్ చేసుకుంటాము. ఈ మైనింగ్ ఐడియా అవుతుంది స్లైస్. ఈరోజు నేను ఆ ప్లేజర్లో వార్ డిక్లేర్ చేస్తున్నా. ఎందుకంటే ఎలా దారుణంగా పెట్టారు స్పీడ్ గా చూసారు. నేను వాళ్ళ పొగరికి నా పొగరికి, వాళ్ళ చిత్తరికి నా పొగరికి మధ్యన వార్ డిక్లేర్ చేస్తున్నా. వాళ్ళు ఇంక బతకనేమని గైస్. చార్కోల్ ఎలా తయారు చేస్తారు? CHA చార్కోల్ ఉండదా? ఉంటుంది కదా చార్కోల్. నాకు తెలిసి వుడ్ తగలెట్టడమో అలా చేస్తూ. సర్లే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఐడియా కాకుండా ఆ మైనింగ్ అది గురించి కాస్త అండర్ గ్రౌండ్. ఓకే స్టోన్ దొరికింది. ఇదొకటి గైస్. ఇప్పుడు సారీ కొంచెం మధ్య మధ్యలో డిస్టర్బెన్సెస్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే ఫోన్ హ్యాంగ్ అయినప్పుడల్లా అలా అవుతుంటుంది. ప్లీజ్ ఫర్గివ్ మీ. సో ఫాస్ట్గా లోడ్ అవ్వు. అక్కడ విలేజర్ అవుట్ పోస్ట్లో ఎలాగైనా రోజు దూరిపోయి నా స్టాంప్ ఒక్కడొస్తాడు, ఆడుంటాడు. ఆడొస్తే ఇంకా వేట మామూలుగా ఉండదని చెప్పి వాళ్ళపైన చెప్పాలి. ఈరోజు ఎలా అయినా ఎవడైనా రాని అస్సలు తగ్గేదలే గైస్, అస్సలు తగ్గేదేలే. పర్లేదు, చిన్న డ్యామేజ్. పదండి ఇంకా ఆడికి ఈరోజు ఉంటుంది. రాసి పెడుతున్నా. చెప్పాను కదా గైస్, ఇక్కడ కోల్ దొరుకుతుంది.
నాకెప్పుడు ఇదొక అలవాటు. కోల్ దొరకకపోతే ఇలా మైన్ చేసి కోల్ సంపాదించుకో. ఇప్పుడు టార్చ్లు, ఐరన్కి ఐరన్, టార్చ్లు ఐరన్కి. ఎందుకంటే అక్కడికి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఐరన్ దొరుకుతుంది. అబ్బా కోలు దున్నుడే దున్నుడు. అమ్మో, కోలు ఎంత దొరికితే అంత మంచిది గైస్. మీరు కూడా ట్రిక్ ట్రై చేసి చూడండి, సూపర్గా వర్కౌట్ అవుతుంది. అబ్బా తవ్వుతున్న కొద్దీ వస్తూనే ఉంది గైస్ కోల్డ్. తవ్వుతున్న కొద్ది వస్తూనే ఉంది కోల్. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఉన్న పికాక్స్ పని అయిపోయింది. కొన్ని తవ్వుదామా? కావాలంటే డైరెక్ట్ పెట్టుకొని మళ్ళీ ల్యాపిస్ దొరికింది. కానీ ఇప్పుడు మన దగ్గర కలెక్ట్ చేయడానికి స్టోన్ పికాక్స్ లేదు. సో ఏమో గైస్, ఓ గైస్ ఐరన్ దొరికింది. కానీ అబ్బా ఐరన్ దొరికింది కానీ నా దగ్గర ఒక ఐడియా ఇలాగ మెట్లలో కట్టుకుని గైస్. ఇప్పుడు కానీ మన దగ్గర పికాక్స్ అయిపోతే మనం ఊర్లో బొక్క. ఐరన్ కోసం ఎంత దూరం వస్తాం కానీ ఇప్పుడు కానీ మన దగ్గర పికాక్స్ అయిపోయిందా, ఊర్లో బొక్కే. మామూలు బొక్క పడదు గైస్, ఊర్లో బొక్క. ఏంటి గైస్ అనేది నా మీద కోపంతో అది అయిపోయింది గైస్. మన పని అయిపోయింది అయిపోయింది. ఓకే గైస్, ఇప్పుడు పైకి వెళ్ళి 2 పికాక్స్లు చేసుకొని వచ్చాను. సో ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళి మనం దున్నుదాం వెళ్ళి విలేజర్ అవుట్ పోస్ట్. సో గైస్ ఒకసారి రాని పైకి తవ్వి చూద్దాం ఎంత తవ్వుతున్నా. గైస్ ఒక్క నిమిషం ఇదేంటిది? ఇదేదో పెద్ద ఇదిలో వచ్చి పడ్డాను నేను. రే బ్లాక్ బ్రేక్ అవుతా. అయిపోయింది గైస్, అయిపోయింది. मुठा बंदूक लगाई साला, उर्रे अम्मो नायनो ఈడా పడ్రో గైస్. ఇప్పుడు నాకు తెలిసి మనం టైం అయిందన్నమాట. సో ఇదంతా మనకి ఎందుకు చెప్పండి, వెళ్దాం.
బ్లాక్స్ పెట్టుకుని పైకి వెళ్ళిపోదాం. అనవసరంగా ఏదో ట్రై చేశాను, ఏదో పెంట అయింది. పెంట చేయడం అమ్మా నాయన చూసినారా గైస్, చనిపోయాం గైస్. నాకేందుకు గైస్ అలా జరుగుతుంది? నేనేనా అన్లెక్కి, లేకపోతే నాలుగు ఇటు వెళ్ళాం గైస్. ఇటే వెళ్ళాం, నాకు గుర్తు. చీనా దరిద్రంగా ఉంది గైస్. దరిద్రుడు ఎటో వెళ్ళిపోతే ఏదో ఎండిపోయిందంట. ఇప్పుడు మన దరిద్రం అష్టదరిద్రం గైస్. ఇది 2 నిమిషాల ముందే అనుకున్నా, అబ్బా మంచిగానే అవుతుంది కదా అని. గైస్ ఇప్పుడు అంత కిందకి వెళ్తే మనం బతుకుతాం అంటావా? ఇంకా సమస్య లేదు, దూకాల్సిందే. జై మహేష్. అమ్మా ఓఫ్, మనం తీసుకున్న గోతిలో మడమే పడడం అంటే ఇదే గైస్. మనం ఇందాకలే తవ్వు వెళ్ళింది, క్లోజ్ చేయడం మర్చిపోయి అక్కడి నుంచి జాంబీలు వచ్చేసాయి. చెప్పాను కదా గైస్, మనం చేసే తప్పులు మనల్నే వేధిస్తాయి అంటే ఇదే నిజంగా. దిస్ ఈజ్ కాల్డ్ అష్టదరిద్రం. సో గైస్ పదండి. ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి ఒక స్టోన్ పికాక్స్ చేసుకొని నీళ్ళని కలెక్ట్ చేసి షీల్డ్ రెడీ చేసుకొని లేదర్ అవుట్ పోస్ట్ మీదకి దండయాత్ర వస్తాం. కొల్లరన్న చంపుతారు, ఉరికిచ్చి కొడతారా? వస్తానా ఆగండి, ఉరికిచ్చి కొడతారా? వస్తున్నాను, మీ మొగుడు వస్తున్నాడు. విలేజర్ అవుట్ పోస్ట్ స్వాడ్ ముందు జాగ్రత్తగా తయారు చేసుకున్నాను గైస్. ఐరన్ ఏదో టూల్స్ తెచ్చుకున్నాం అనుకుంటా. చెప్తాను గైస్. నాకు ఒక్కసారి ఐరన్ దొరకనియండి, షీల్డ్ చేసుకునియండి నా సామి రంగా. ఒక్కసారి నన్ను ఐరన్ చేసుకొనియండి, ఒక్కసారి షీల్డ్ చేసుకొనియండి, వాళ్ళందరికీ చూపిస్తాను నా సామి రంగా. చూపిస్తాను ఆగండి. వాళ్ళకి గ్యారంటీ అయిపోయింది, వాళ్ళ బతుకు అయిపోయింది, ఇంకా అయిపోయింది, చెక్కేస్తాను నేను. ఇప్పుడు ఇంకా తవ్వుకొని వెళ్ళిపోవడమే. ఉన్నాను గేసి, ఎందుకని ల్యాపీస్ ఇది మంచిదే, నీట్గా ఉంటుంది. దీంతో యూజ్ ఏం అవ్వకపోయినా పర్లే. అమ్మో క్లోజ్ చేయాలి, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చేస్తే జాంబీ. ఇప్పుడు ఎక్కడున్నా లేదర్లు చంపుతారా? వస్తున్నాను లెక్కలకి ఇవ్వను, లెక్కలకు ఉండదు నీకు. ఒక్క నిమిషం నేను వస్తే అది ఐరన్ వచ్చింది. అదిగోండి మన ఐరన్, మన ఐరన్. నన్ను పాపము టూల్స్ కోసం ఇంకా ఇప్పుడిప్పుడే సర్వైవల్ స్టార్ట్ చేసేదానికి కనికరం కూడా లేకుండా నన్ను కొడతారా? మీరు అయిపోయారా?
మీరు అయిపోయారు. ఈ రోజుతో మీరు కత్తాం. పదండి గైస్, ఒక సర్వైవర్, ఒక బిగినర్ వచ్చి కొడితే ఎలాగుంటుంది చూపిద్దాం. ఒక బిగినర్ వచ్చి కొడితే ఎలాగుంటుంది చూపిద్దాం. పదండి. మామూలుగా ఉంటుంది దెబ్బ. కొత్తోడు వచ్చి కొడితే ఎలాగుంటుందో చూపిద్దాం. వాడికి విలేజర్ గడికి కొత్తోడు వచ్చి కొడితే ఎలాగుంటుందో చూపిద్దాం. పద. దాకా షీల్డ్ లేదని నన్ను కొడతారు కదండి, మీకు చెప్తాను. 2 షీల్డ్ తయారు చేసి పెట్టుకుంటా. ఎందుకంటే మీ వీటి గురించి నాకు. ఓ పదండి. వాళ్ళు ఇంకా అయిపోయారు. వాళ్ళు అయిపోయారు. అయిపోయారు. ఫర్నేస్ ఒకట్రా, అర్జెంటుగా నువ్వు వచ్చా. లేకపోతే నేను బాగా ఓరే గ్లిచ్. నాకు ఇదే గైస్, ఈ గ్లిచ్తో వచ్చింది ఇదే. నాకు చిరాకు తెప్పిస్తుంది గ్లిచ్. సరే ఎక్కువ ల్యాగ్ చేయకుండా, లేట్ లేకుండా వాళ్ళందరినీ పీస్ చేసేది. ల్యాగ్ లేకుండా పీస్ మామూలుగా కాదు, పీస్ చేసేది ఇంకా అర్జెంటుగా. పీస్ చేసేద్దాం. బా త్వరగా లోడవు. మళ్ళీ ఫర్నేస్ అదంతా పర్లేదు. ఫర్నేస్ ఇంకా ప్లేసే చేయలేదు మనం. సో గైస్, మీరు అనుకోవచ్చు మరి విలేజర్లను చంపడానికి వెళ్తున్నావు కదా, మరి ఇవన్నీ ఎందుకు దాచేస్తున్నావు అని. ముందు జాగ్రత్త. ఎందుకంటే ఇలాంటివన్నీ కలెక్ట్ చేసుకోవడం అది బిగినర్. కలెక్ట్ చేయడం అంటే మామూలు సాహసం చేయలేం. సో అందుకే రిస్క్ వద్దని, అసలు రిస్క్ ఎందుకని ముందే ఇవన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాం. ఓకే, ఐరన్ అయిపోయింది. కోల్ కూడా కోల్ ఇదిలాగే ఉంచాలి. ఇప్పుడు మనకి వుడ్ 2 చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి బ్యాకప్ షీల్డ్ ఒకటి ఎక్కడే ఉంచేద్దాం. ఏదైనా కూడా పెట్టేద్దాం. ఇప్పుడు ఎవడు ఏం చేస్తాడో నేను చూస్తా. ఈసారి మీ ఇంటికి వచ్చా, మీ నట్టింటికి వచ్చా, మిమ్మల్ని ఎగరేసి తంత ఉండండి. బాయ్స్, నాకు అటాకింగ్ వెళ్ళాలని, కానీ తెలివిగా కూడా వెళ్ళాలని. ఎందుకంటే వీళ్ళందరూ వెనకాతల నుంచి కూడా సొంటి పొడిసే రకాలు. అందుకే మొత్తం అన్ని సైడ్లు చూద్దాం. ఇటు సైడ్ తక్కువ విలేజర్లు ఉంటే అటు సైడ్ నుంచి అటాకింగ్, అటు సైడ్ నుంచి ఇంకా అటాకింగ్. అసలు అక్కడ బ్యానర్ చూడండి. ఆడేమని టార్గెట్ ఇవ్వాలి.
ఎవడో ఉన్నాడు. ఓహోహో, ఆహా, ఈ టైం అస్సలు కొట్టగలం. ఎలాగైనా పోస్ట్లోకి వెళ్ళిపోవాలి. ఒకేసారి అంతే మంది వచ్చేస్తున్నాం. చాలా స్నీకీగా వెళ్దాం. ఎంత స్నీకీగా వెళ్ళినా దొరికేస్తాం అనుకోండి. ఎందుకంటే వీళ్ళు చాలా కంతిరి. బ్యాడ్ ఓమెన్, బ్యాడ్ ఓమెన్ మన పైన పడింది గైస్. బ్యాడ్ ఓమెన్, బ్యాడ్ ఓమెన్ అంటే వీళ్ళు మనల్ని నరుక్కుతారు. గైస్ ఓకే గైస్, ఇప్పుడు మన అర్జెంటుగా మన బెడ్ ప్లేస్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నైట్ అయితే జాంబీలతో కాదు, డే అయితే వీళ్ళతో కాదు. సో మన అర్జెంటుగా మన బెడ్ ప్లేస్కి వెళ్ళిపోవాలి. అదిగోండి క్రీపర్ బాబాయ్ స్పాన్ అయిపోయాడు. జాంబీలు స్పాన్ అయిపోయి ఇంకా ఇప్పుడు ఈ రాత్రి వసంత రాత్రి అస్సలు మాకు కాళరాత్రి. ఓహో, ఓకే, మీరు అలా వచ్చినా కూడా నేను మాత్రం నా రూట్లో నాకు తెలుసు బాబాయ్. ఎక్కడ పడితే ఆడ జాంబీస్ ఉంటాయమ్మా. కానీ మన బెడ్ దగ్గర మాత్రం చాలా తక్కువ. అందుకే ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను. బ్యాడ్ ఓమెన్, మై గాడ్ గైస్, బ్యాడ్ ఓమెన్ అయితే మన మీద ఉంది. సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, ఏంది మీ కథ? బ్యాడ్ ఓమెన్ ఉందిరా నా పైన, బ్యాడ్ ఓమెన్ ఉందిరా నా పైన. ఊడరాడు అయ్యి అంటున్నాడు. అయ్యింది నీ గుట్లో, ఎర్ర గుట్లో రండా మీరు నాకు అతితో సమానం రా. నీ కళ్ళ ముందుకే వచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నటింటికి వచ్చా. డబలా బేటే మిమ్మల్ని చంపడం నాకు బటర్ ఎడ్యుకేషన్ మీ అందరిని వేసాడు. దగ్గరికి కెలుక్కుంటా, కెలుక్కోవడం నాకు ఇష్టం. ఓ, ఎక్కడ ఒక విలేజర్ బాబాయ్ ఉన్నాడు నాయన ఉన్నాడు. ఒరాయి ఎందుకురా వస్తావు మరి? ఒరాయి అసలే నిన్ను చంపేటానికి
అసలు నేను ఇలా చంపే టెన్షన్ ఉంటే మధ్యలో మీరేంట్రా? యో మామా, నేను ఇక్కడే ఉన్నాను. సచ్చేంతవరకు హాఫ్ ఇక్కడి నుంచి ఇంట్రెస్టింగ్ గాయ్స్. సెమ్మ ఇంట్రెస్టింగ్ ఫైట్. చుక్క చెమట పట్టకుండా చంపేస్తాను రండి. తమంది వస్తారు రండి. చుక్క చెమట పట్టకుండా చంపేస్తాం. చుక్క చెమట పట్టకుండా చంపేస్తారండిరా. ఎంతమంది వస్తారో రండి. కమాన్, మీ కళ్ళ ముందే ఉన్నా. ఓహో, అలా ఉందా మీకు? వస్తున్నాను, ఆగండి. వస్తున్నాను. గైస్ చూడండి. గైస్, we did it గైస్. ఉండండి. గైస్, we did it. ప్రతి ఒక్క పిలేజర్ మన దాకా పిలిచి మరి చంపే. మన దాకా పిలిచి మరి. ఇప్పుడు ఇంకా ఈ పిలేజర్ అవుట్ పోస్ట్లోకి ఎవడొస్తాడో చూద్దాం. ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళి నా టూల్స్ కలెక్ట్ చేసుకుంటా. పెద్ద మనిషి, బతికే ఉన్నావా? సారీ మ్యాన్, ఎందుకంటే నీకు చావు దగ్గర పడింది. అది ఓకే గైస్, ఫైనలీ వాడిని చంపేశాం. గోట్ హారన్, wool and some ఇది and enchanting bottles. Okay guys, pillager outpost mission success. Okay guys, ఇప్పుడే వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నా. ఎందుకంటే పిలేజర్ అవుట్ పోస్ట్లోకి దూరుదాం అని అనుకున్నాం, దూరేసాం, అయిపోయింది. పిలేజర్ అవుట్ పోస్ట్లోకి దూరుదాం అని అనుకున్నాం, దూరేసాం. ఇప్పుడు ఇంకా ఇదంతా నాదే. ఓకే గైస్, ఈ వీడియోకి ఎందుకు ఎండ్ చేసేద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ప్రణీత్ గేమింగ్ యూనివర్స్. Subscribe and tata bye bye, goodbye.